వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ మరణించడం దేశానికి తీరని లోటని రియాజ్ అన్నారు. శనివారం పెద్దేముల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీపీసీసీ మైనారిటీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ ఎండి రియాజ్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ దేశ వ్యవస్థను వృద్ధి చేశారు. దేశంలో జాతీయ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రతా చట్టం, ఆధార్ కార్డులు, డీబీటీ వ్యవస్థలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు 10 సంవత్సరాల పాలనలో చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నల్లారెడ్డి, కోహరి రవిశంకర్, పెద్దేముల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు డివై నరసింహులు, ముదారం గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ముదానంతాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు విజయ్ నాయక్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు వెంకటయ్య, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇక్బాల్, మాజీ ఉప సర్పంచ్లు గోపాల్ కృష్ణ, నల్ల శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు బ్యాగరి మల్లేశం, అరవింద్, పడగల రాజు, కోళ్ల పెంటప్ప, కోళ్ల గోపాల్ రాజారత్నం, రెంపల్లి మల్లప్ప, పడగల రవి షబీర్, కుమ్మరి నరసింహులు, నెల్లిగడ్డ రూప్ సింగ్, తింసంపల్లి బంటు భీమయ్య, ముజీబ్, నల్ల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్థులయ్యడం, ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఈరోజు దేశానికి తీరని లోటు. మన్మోహన్ సింగ్ గారు ఒక ఆర్థికవేత్త. ఆయన ఆర్థిక శాఖ నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు ఎదిగారు. భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడిన సమయంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎన్నో కష్టపడ్డారు. ఆయన భారతదేశంలో ప్రజా సంక్షేమం కోసము మొట్టమొదటిగా ఆధార్ కార్డును తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారే. అలాగే బ్యాంకులలో డీబీటీ సిస్టమ్ కూడా తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారే. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకంను మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ళ మండలం ఆలూరులో ఉపాధి హామీ పథకంని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారే ఉపాధి హామీ కార్యక్రమాలను స్టార్ట్ చేశారు. ఈరోజు దేశంలోని లక్షలాది మంది 100 రోజుల ఉపాధి కల్పిస్తున్నారంటే ఆయన ఘనతే. అలాగే మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లో ప్రజల కోసము ఆర్థికంగా వాళ్ళు ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా బెనిఫిట్ కావాలి అనే క్రమంలోనే ఆయన ఆర్థికంగా బలోపేతం చేశారు భారతదేశానికి. ఆయన లేని లోటు చాలా బాధాకరం. ఈరోజు 10 సంవత్సరాలు మచ్చ లేకుండా 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేయడం లేకపోవడం చాలా బాధాకరం అనుకుంటున్నాను.